శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం చాలా బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక రాస్యాధిపతే కుజుడవుతూ రాశిలోనే ఉన్న కారణం చేత ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని సూచిస్తూ ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే గోచారంలో మనము అన్ని రకాలైనటువంటి యోగాలని తెలియచెప్పలేము. గోచారం జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు చాలా ఇనుమడిస్తూ ఉంటాయి. కాబట్టి గోచారాన్ని ప్రధానంగా తీసుకోము. జన్మజాతకంలో ఉంటే దీన్ని ప్రధానంగా తీసుకుంటాము. అయినప్పటికీ కూడా గోచారంలో కుజుని వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దీర్ఘకాలంగా ఏదన్నా బకాయిలు పడ్డటువంటి ధనము సైతం ధనలాభాలున్నాయి. మనోబలం సిద్ధిస్తోంది, మనోబలం పెరుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది, మాతృవర్గరీత్యా బాగుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పుకోవాలి. నవమాధిపత్యం పొందినటువంటి గురువుగారు చతుర్థంలో ఉచ్చ పొంది ఉన్నారు అంటే చెడు చేయరు, ఖచ్చితంగా మంచి చేస్తారు. పితృవర్గరీత్యా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కోణాధిపతి వచ్చి కేంద్రంలో కూర్చున్నారో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అయితే అర్ధాష్టమంలో గురువుగారు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, యోగా చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, అలాగే విద్య బాగుంది. స్త్రీలతో చాలా వరకు సఖ్యత ఉంటుంది, స్త్రీల వల్ల చాలా లాభాలు ఉంటాయి, అన్నదమ్ముల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోబలం బాగా పెరిగి ధైర్య సాహసాలతో కూడిన ఆలోచనలు చేస్తారు. ఇక ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి కొరకు కొంచెం మౌనాన్ని పాటించుకుంటూ వెళ్ళండి. దీనివల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త కార్యక్రమాలు ఇప్పుడు ఏవి కూడా ప్రారంభించవద్దు. ఉన్న వాటినే కొనసాగించుకుంటూ వెళ్ళండి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, చంద్రుడి సంచారము కూడా బాగున్నాయి. వెరసి 3 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తలతో కూడినటువంటి పనులు కొన్ని చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా అవమానాలు, అపనిందలు ఉన్నట్టయితే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ మాట తీరు బాగుంది. సున్నితమైనటువంటి మీ ప్రవర్తన మిమ్మల్ని ఏదైనా సమస్య నుంచి బయటపడేటట్టే చేస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు, సంతాన రీత్యా కూడా బాగుంది అని చెప్పచ్చు. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఉద్యోగ జీవితంలో అంత పూర్తిగా నాకేంట్లే అనేటట్టుగా ఉండకండి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీ పనేదో మీరు చేసుకొని రండి. ఈ విధంగా ఉన్నందువల్ల మీకు ఈ రోజున చాలా ప్రశాంత చిత్తంతో ఉన్నవారు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరిన్ని లాభాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధుడు మంచి ఫలితాలనే ఇస్తారు. నిజానికి తనుభావంలో బుధుడు అంత మంచి ఫలితాలను ఇవ్వరు, కానీ ఇక్కడ స్వస్థానంలో ఉన్నారు. భద్రమహాపురుష యోగం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వ్యతిరేక ఫలితాలను ఇవ్వరు. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. తృతీయ స్థానంలో కేతువు ఉన్నారు. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, ఏకాదశంలో కుజుని యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి బాగుందో చాలా అనుకూలమైన ఫలితాలని చెప్పాలి. మిథున రాశి వారికి ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం, రాశిలో గురువుగారు ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ద్వితీయంలోకి వచ్చి దశమాన్ని చూస్తున్నప్పుడు చాలా బాగుంది.
కాబట్టి ముందర ఉద్యోగ జీవితం గురించి చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉండండి మీరు అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందువల్ల అంటే గురువుగారి దృష్టి, నవమ దృష్టి పడుతోంది. చంద్రుడు గూడా వచ్చి చేరిన కారణం చేత కించిత్ ఆలోచన అనేది ఎక్కువవుతుందన్న మాటే గాని, ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలుంటాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. వాహన లాభం ఉంది, వస్తు లాభం ఉంది, ద్రవ్య లాభం ఉంది, ధనలాభం ఉంది. అనేక విధాల లాభాలని సూచిస్తూ ఉంది. పైగా స్వస్థానంలో ఉన్నటువంటి కుజుడు గదా! లాభస్థానంలో. మరీ ఎక్కువగా లాభాలను ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారం చాలా బావుంటుంది. కీర్తి ప్రతిష్టలుంటాయి. వాక్కురీత్యా చాలా బావుంటుంది. ధన ఆదాయం చాలా బావుంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది. సంతానం చాలా చాలా బావున్నారు. రుణభారాలు తగ్గే విధంగా ఉంది. ఎన్ని రకాలుగా గొప్ప ఫలితాలు ఇవ్వవలసి ఉన్నదో అన్ని రకాలుగాను అంత మంచి శుభకరమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడున్న గ్రహస్థితులు చాలా బావుంటున్న కారణం చేత మిథున రాశి వారికి పంట పండినట్టే లెక్క. ఎప్పటినుంచో శుభ ఫలితాలు ఉంటూ ఇప్పుడు ఆ పరంపరే ఇంకా కొనసాగుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహం కుదరని వారికి కూడా ఇప్పుడు వివాహం కుదిరిపోతుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మరింతగా శుభకరమైన ఫలితాలు మీకున్నాయి. ఉన్నత స్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, నిదానమే ప్రధానం అన్నట్టుగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. చాలా బావున్నాయి. అలాగే ఏ పని చేస్తున్నా కొంచెం అన్నదమ్ములతోనో, పెద్దలతోనో, గురువులతోనో సంప్రదించండి. మరిన్ని శుభకరమైన ఫలితాలు, అభివృద్ధికరమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, శుక్రులు చాలా బావున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి బావున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బావుందో, ఇక్కడ గురు, శుక్రులే ప్రధానమైనటువంటి ఫలితాన్ని సూచించేస్తూ ఉన్నారు. గురువుగారు ఉచ్చలో ఉన్నారు ఒక శుభగ్రహంతో కలిసి. కాబట్టి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మాతృవర్గ రీత్యా బావుంది. అలాగే విద్య ఏదన్నా చదువుకునే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా చాలా మంచి పేరు రావడము, మంచి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉన్న క్రమంలో ఇవాళ ఇంకా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఎప్పుడో చదువుకున్న విషయాలన్నీ ఇప్పుడు స్ఫురణకి వచ్చి వాటిని చక్కగా చెప్పడము. కాబట్టి మంచి పేరు వస్తుందన్నమాట దీనివల్ల. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి కూడా చాలా బావుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఆదాయము ఊహించని విధంగా ఆదాయం. ఎప్పుడైతే ద్వితీయాధిపతే లాభస్థానంలో ఉన్నారో ఇక ధన ఆదాయానికి లోటు లేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నిజానికి ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి రుచక మహాపురుష యోగంలో అద్భుతమైన యోగాన్నే ఇస్తున్నారు. అంటే ఉద్యోగ జీవితం కూడా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చిన్నపాటి మానసిక వేదన కలగడానికి అవకాశం ఉంది. దాన్ని అధిగమించడానికి యోగా చేయండి. గురువుగారి యొక్క బలము చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మనోబలం ఉంటుంది. వాక్సిద్ధి ఉంటుంది. ఎన్ని విధాలు కానో మీకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన అలాగే ఇంటి దేవతారాధన చేయండి. మరింతగా కర్కాటక రాశి వారు శోభిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు గాని, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఈ 3 గ్రహాలకి మీరు శాంతి చేయించుకున్నట్లయితే చాలా వరకు మిగిలిన గ్రహాల యొక్క శుభ ఫలితాలు బాగా ఇనుమడిస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే రాహుకేతు పూజ చేసుకుంటూ దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ గణపతి పూజ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, అలాగే విలువైనటువంటి వస్తువుల్ని సేకరించుకునేది కనిపిస్తోంది, లేదా బహుమతులుగా కూడా తీసుకునేది కనిపిస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు తన స్వస్థానంలో ఉంటున్న కారణం చేత వ్యాపారాలు బాగా వృద్ధి చెంది అనేక విధాల లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ విషయంలో మటుకు జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇక ఉద్యోగ జీవితంలో తిరుగులేని విధంగా ఉన్నతి ఉంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటున్నప్పుడు
శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఖచ్చితంగా ఆ గ్రహాలు ఏవి ఇవ్వాలో అవి ఇచ్చి ఊరుకుంటాయి. మనము ఇంకొంచెం ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఏదైనా చిన్న చిన్నపాటి దాన ధర్మాలు చేసుకోవడము చెయ్యాలి. అయితే ఇక్కడ పూజా పునస్కారంతోనే చక్కటి పరిహారాలున్నాయి గాబట్టి, రాహుకేతు పూజ మటుకు విడవకుండా చెయ్యండి. మరింత మంచి ప్రశాంత జీవితం మీకుంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అలాగే ఏకాదశంలో గురు శుక్రులున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తక్కువ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందువల్ల అంటే గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత. ఈ కారణం చేత లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కారణం చేత అస్సలు మీకు పూర్వం కన్నా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. విజయాల బాటలో ఉన్నారు. అంటే కార్యసిద్ధి జరుగుతోంది. అనుకూలమైనటువంటి మిత్రులు మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా అనారోగ్యం చేసినట్టయితే దానికి చక్కగా ఔషధ సేవ చేస్తూ ఉంటారు మీరు. చాలా వరకు అనారోగ్యం తగ్గిపోయే పరిస్థితి ఉంది. మృష్టాన్న భోజనాలున్నాయి. వినోద కాలక్షేపాలున్నాయి. చాలా వరకు శుభకార్యాలలో మీరు పాల్గొనేది కనిపిస్తోంది. ప్రధాన భూమిక వహించేది కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు మీకు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది మీకు అందుకు ఆ వయస్సుకి తగిన వారైతే మీకు జరుగుతాయి, లేదా మీ కుటుంబ సభ్యులకు జరుగుతాయి. ఇది మీరు చాలా ఆనందంగా భావిస్తారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల విషయంలో ఊహించని విధంగా ధన లాభాలున్నాయి, వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, కుటుంబ సౌఖ్యం ఉంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా కూడా బాగుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మీకు పూర్వం కన్నా కొంచెం అవమానాలు తగ్గి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉంది. అన్ని విధాలా సంతోషకరమైన జీవితంలో ఉన్నారు. దాన ధర్మాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఎలువెల్పుని పూజించండి. మరింతగా శుభకరమైన ఫలితాలు ఈరోజు ఉన్నాయి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంటూ మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము కేతువు గారి యొక్క సంచారం కూడా చాలా బాగుందని. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి, కార్యసిద్ధి కలుగుతోంది. అలాగే శత్రువులు తగ్గిపోతున్నారు, మిత్రుల సహాయ సహకారాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మీకు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అటు షష్టంలో శనిగారు కానీ, ఇటు లాభస్థానంలో కేతువు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత మీరు అసలు ఏమీ భయపడాల్సింది, బాధపడాల్సింది, దిగులు పడాల్సింది, బెంగపడాల్సింది ఏదీ లేదు. అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు ఇక్కడ మంచి ఫలితాలున్నాయా, లేకపోతే ఇబ్బందికర ఫలితాలున్నాయా అని ఒక సందేహం రావచ్చు. ఏమీ అనుమాన పడకండి. 2 శుభగ్రహాలే ఉద్యోగ జీవితంలో మీకు చాలా శుభకరమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి ధైర్య సాహసాలతోనే ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక అన్ని విషయాలలోనూ కూడా కొంచెం ఓర్పు వహించి ఉండండి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో అప్పుడు అక్కడ అంతా అలాగే మాట్లాడండి. దీనికి భిన్నంగా ఏమీ చేయకండి. మీకు చాలా చాలా అనుకూలమైన కాలం అవుతుంది ఇవాళ అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. ఇక తిరుగులేని విధంగా మీరుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు, గురువు గారు ఇద్దరు కలిసి ఉండడం కూడా ఒక యోగమే. 2 శుభగ్రహాలు నవమ స్థానంలో ఉండడం చేత ఇక్కడ వృశ్చిక రాశి వారికి
పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. కార్యసిద్ధి కలుగుతోంది. ఏ కార్యక్రమం చేపట్టినా దానిలో విజయావకాశాలను మీరు పొందుతూ చాలా సంతోషకరమైన జీవితంతో ఉంటారు. అలాగే పిత్రార్జితాలు బావున్నాయి. పితృవర్గరీత్యా చాలా సహాయ సహకారాలున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి విశేషమైన పుణ్యకర్మల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తారు అని చెప్పొచ్చు. చాలా చాలా ఆనందకరమైనటువంటి ఫలితాలు మీకున్నాయి. అది వివాహాది శుభకార్యాలవ్వచ్చు, లేదా సంతానం పట్ల మంచి శుభవార్త శ్రవణం ఉండొచ్చు. ఈ విధంగా ఏ రూపకంగా అయినా మీకు చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. తప్పనిసరిగా దుర్గా అమ్మవారిని పూజించండి. సంతానం పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పూర్వం కన్నా మేలైనటువంటి ఫలితాలే మీకు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇంకొంచెం ఓర్పు కలిగి ఉండండి. మరింత శుభప్రదమైన కాలం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి ఈ 3 గ్రహాల యొక్క సంచారము కూడా సాధారణమైన ఫలితాలే ఇస్తూ ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచార విశేషం చేత అంతగా చెడు ఫలితాలైతే ఏమీ ఉండబోవు. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. మాతృవర్గ రీత్యా శుభకరమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతానం బాగున్నారు. సంతానం పట్ల శుభవార్తలు వింటారు. రుణభారాలు తగ్గిపోతాయి. వేసుకున్న ప్రణాళికలు వేసుకున్నట్టుగా అమలు చేసుకుని విజయావకాశాల వైపుగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించే అంశాలు. అలాగే ఉద్యోగ జీవితంలో శారీరక కష్టము, మానసికమైనటువంటి కష్టము కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. యోగా చేయండి. చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ, అర్ధాష్టమ శని సంచార విశేషానికి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. చాలా మంచిది. శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత అంత ఎక్కువగా చెడు ఫలితాలైతే ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశికి తృతీయ స్థానంలో శనిగారు, తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారము ఇక్కడ చాలా మంచి ఫలితాలనే ఇస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు. 4 గ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ శని చంద్రుల యొక్క కలయిక కాస్త మనశ్శాంతిని తగ్గిస్తోంది. ఏదో ఒక మనోవిచారాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూనే కాస్త మనోబలం పెరిగేటటువంటి పరిస్థితి శనిగారి యొక్క సంచారం వల్ల కానీ, చంద్రుని యొక్క సంచారం కానీ. మరి ఆ 2 గ్రహాల కలయిక వల్ల మటుకు కొంచెం మనశ్శాంతి కొరబడుతుంది. ఇది మనశ్శాంతి పెంచుకోవడానికి యోగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. గురువు యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉందో ఉచ్చరాశిలో శుభకార్యాల పరంపర ఉంటుంది. అలాగే శుభకార్యాల ప్రస్తావన కుదురుతాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు. ఉన్నత విద్య బాగా కొనసాగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తారు. ముందర వెళ్ళి వచ్చేది తర్వాత సంగతి. ముందర వెళ్ళేదానికి అనుకూలమవుతోంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా అనుకూలత ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మనశ్శాంతి పెరిగేటటువంటి సంఘటనలే మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబ జీవితంలో మరికొంచెం శ్రద్ధ పెట్టండి. అలాగే దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడం ద్వారా, దుర్గా నామస్మరణ చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా చాలా మంచి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఇక మిగతా గ్రహాల విషయంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉండబోవడం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఈ రోజంతా కూడా మనశ్శాంతితో ఉండాలి అంటే యోగా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
షష్ఠ స్థానంలోనే గురు శుక్రులు ఉన్నారు. ఏదైనా చిన్నపాటి అవమానంతో కూడిన ఆదాయం ఉండే అవకాశం ఉంది. ఏదన్నా నిందా వాక్యాలు వేస్తూ మీకు ధనం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీరు యోగా చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఓర్పు కలిగి ఉంటూ ఈరోజు గడపండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. మీనరాశి. మీనరాశిలో చంద్రుని యొక్క సంచారం బావుంది. తృతీయ స్థానంలో రవి సంచారం బావుంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా చాలా బావుంది. ఇక పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క సంచారం. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క సంచారము మీనరాశికి చాలా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయో, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి ఉంటాయి. ఈ రోజంతా మనశ్శాంతి ఉంటుంది. ఈ రోజంతా అనే కాదు, అసలు శుభ ఫలితాలు ప్రారంభమయ్యి కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. మృష్టాన్న భోజనాలున్నాయి, వినోద కాలక్షేపాలున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాల పట్ల ఏదైనా మాట మంచి కావాలి అనుకుంటే వాటిట్లల్లో కూడా మీరు పాల్గొంటారు. ఒక పెద్ద మనిషిలాగా ఇరుపక్షాలకి కూడా చక్కగా సరైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతారు. అందరూ కూడా మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలానే ట్రీట్ చేస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు మానసికమైన సంతృప్తి చాలా బాగా పెరుగుతుంది. ఏదన్నా చిన్నపాటి విచారం ఉన్నప్పటికీ కూడా అది సమసిపోయే విధంగా మీ చుట్టూరా ఉన్న అందరి ప్రవర్తనలు మీ పట్ల అంత చాలా బాగుంటాయి. సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ జీవితం బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. మీ మనోబలం బాగా ఇనుమడిస్తుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి ఆలోచనలు చేస్తారు. అలాగే నిర్ణయాలు కూడా చేసుకుంటారు. ఇక ఒక గ్రహమాలికా యోగం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము అంత పెద్ద గొప్ప ఫలితాలను ఇవ్వకపోయినా, తన రాశిలోనే తాను ఉన్న కారణం చేత చాలా వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక్కడ రాశిలో చంద్రుడున్నారు, ద్వితీయంలో కుజుడున్నాడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, పంచమ స్థానంలో గురు శుక్రులు. అంటే ఈ వరసగా 1 నుంచి 5 వరకు గ్రహమాలిక యోగం అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నమాట. ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పుడు మీరు ఇంకా ఆలోచన చేయవలసిన అవసరం లేదండి. అన్ని రకాలుగాను మీరు ఉన్నత స్థితికి వెడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, శనిగారి విషయంలో ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, శివారాధన చేయండి, హనుమాన్ చాలీసా విడవకుండా చదవండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.